మాల్కాజిగిరి పార్లమెంటు ప్రాంతంలో పేదల ఇల్లు ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేంద్రపై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముదిరాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణా ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని పేదల పక్షాన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని, అలా కాకుండా మమ్మల్ని ఎవరు ప్రశ్నించవద్దు అనే విధంగా ఉద్యమకారుడు ముద్రాజుల ముద్దుబిడ్డ పేద ప్రజల ఆశ పెన్నిది మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేద ప్రజల పక్షాన మాట్లాడితే వ్యక్తిగత దూషణలతో పాటు కులం పేరు తీసి ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి శివయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు దుబ్బెట్ట శంకర్ ముదిరాజ్, అప్పలరాజు ప్రభాకర్, గైక్వాడి రజనీకాంత్, బొజ్జ రాజా నర్సు, పిల్లి సంపత్, బర్ల మల్లయ్య ముదిరాజ్, గొడుగు రవికుమార్, కన్నెబోయిన మహేందర్ ముదిరాజ్, తాళ్ళ శ్యామ్ ముదిరాజ్, వందర్ రాజేష్, సుద్దాల సాయి చరణ్, మబ్బు వంశీ, నీలం కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు నమస్కారం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్నపై గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈటల రాజేందర్ గారు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముద్రాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు 7 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మాల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండ్రు గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర అన్న గారి దగ్గరగా మాల్కాజ్గిరికి సంబంధించిన కానీ తెలంగాణ ప్రజలు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ చాయ్ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టించి మర్యాద చేసి పంపే వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్న గారు. ఎల్లవేళలా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన ఎంపీ గెలిచిన కానించి ఆయన మల్కాజ్గిరి పార్లమెంటులో హైడ్రా నోటి స్టార్ట్ చేసిండు. హైడ్రా ఆయన గెలిచిన కానించి ఇల్లు కూలగొట్టడాలే, ఎక్కడికి పోయినా ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ రాజేంద్ర అన్న గారికి నా ఇల్లు కూలగొట్టిండ్లు అయ్యా, నా ఇల్లు కూలగొట్టిండ్లు అయ్యా అని ఇదే చెప్పడం. ప్రజలు నా జాబ్ కబ్జా చేసిండు అయ్యా, నా జాబ్ కబ్జా చేసిండ్లు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇండ్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పని కట్టిండ్రు, కరెంటు బిల్లు కట్టిండ్రు, అన్నీ కట్టిండ్రు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ
మహేష్ గౌడ్ గారు ముదిరాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మీరు రాజేంద్ర అన్న కానీ అవమానించుడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించారు మీరు. ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే కులపొలం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది రాజేంద్ర అన్న ముదిరాజుగే అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం. మరి డిఎన్ఏ చూస్తే మరి మరి మన దేశం సంబంధించిందే కాదు, మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బేసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ఎంత పడితే అంతే మాట్లాడతాడు. 7 సార్లు గెలిచి పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజు ఈటెల రాజేందర్ అన్న గారిని ఆయన అట బట్టలు కూడా తీసి గుంజులు తీపిస్తాడట. లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు, నేను జనాల గన్ను పట్టుకొని తిరిగినాను. అవు అన్న గన్ను పట్టుకొని తిరిగిను నాకు అది పక్క ప్రజల గురించి కొట్లాడిండు. నువ్వు దేని గురించి కొట్లాడినావు? గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా, బిల్డర్లను బెదిరించినావా, రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీ లెక్క కాదు రాజేందర్ అన్న, కోళ్ళ ఫామ్లు పెట్టుకొని నీతి నిజాయితీతో మచ్చలేని మహారాజుగా ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ మన్నలు పొందుతాండు. అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడతావా? అవు జగ్గారెడ్డి గారు, మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అదే మాట్లాడు. ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటెల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. జై ముద్ర.